కష్టపడి ఇంత దూరం వచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు. యాక్చువల్గా అది ఇప్పుడు అది పర్ఫార్మెన్స్, బట్ ఇది మిమ్మల్ని నవ్వించడం కోసం. సో వేరియస్ యాక్టర్స్ వచ్చి మనకి 78th ఇండిపెండెన్స్ డే సందర్భంగా దాన్ని మీ అందరికి విషెస్ చెప్తే ఎలా ఉంటుంది. సో మనం బేసిక్గా అందరం రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్లో రకరకాల యాక్టర్స్ వచ్చి మన వెంచర్స్కి విజిట్ చేస్తే ఎలా ఉంటుంది, అక్కడ రేపు విజిట్ చేసి వాళ్ళ ఒపీనియన్ చెప్తే ఎలా ఉంటుంది దీని మీద. సార్ ఒక 5 నిమిషాలు కూర్చోండి సార్, ఒక 5 నిమిషాలు వెళ్ళిపోదాం అందరం. ఈయనప్పా మొత్తం గమనిస్తున్నారే, ఏంటిది రేపు 70 స్వతంత్ర శుభాకాంక్షలు జరుపుకుంటున్నాడప్పా. మొత్తం విద్యలంతా మనమే ఉన్నారు. యాడి పోయినారయ్యా అంటే అక్కడ ప్లాట్లకు ఉన్నాడే పోతున్నారు రా అన్నాడు. ఏమిరా గబురేలా ఇద్దరు ఏం పెట్టున్నారు అన్నా. ఏం పెట్టలేదప్పా, ఉత్తి వదిలి పెట్టున్నారు చెక్క అన్నాడు. ఇట్లా మామూలుగా అదే ఇప్పుడు రికార్డ్ చేసిన వాయిసెస్ కాబట్టి కొన్ని డిఫరెంట్ వాయిసెస్ చెప్తాను మీకు. ప్రభాస్ గారు వాయిస్ రాలేదు, అది ఇప్పుడు చెప్తాను మీకు. మీరు నాకు 70th ఇండిపెండెన్స్ డే సందర్భంగా హ్యాపీ ఇండిపెండెన్స్ ఏం మొదలు అందుకోండి. కత్త వాట మొదలెడితే నాకన్నా బాగా ఎవరు వాళ్ళాడు. కానీ చెవుడు కత్తలు మిగులుతాయి, మనుషులు మిగలరు. నువ్వు మారు ఊరి మీద నేను చేయబట్టే నీకు, ఊరి మీద నేను చేయబట్టే నీకు ముందుకు వచ్చి కన్నీరు చేసిన అమ్మగారు చచ్చిపోయారు. ఆ ఇంటి మీద నేను చేయబడితే నేను ముందుకు వచ్చి నీ మీద పట్టుకున్న అమ్మగారు పురుషు చచ్చిపోయింది. చచ్చిపోయి ప్రేమగా మారాడు. ప్రేమగా మరి నీ కళ్ళ ముందుకు వచ్చాడు, నీ కళ్ళ ముందుకు వచ్చాడు. ఇలాగా అదే కొన్ని వాయిసెస్ మీరు అడగని చెప్తా. ఈ విహెచ్ హనుమంతరావు గారిది మంచిగా ఉంటుంది, అదే చెప్తా. అరే బాబు ఏం చెప్తాం అయ్యా, ఇలా యువత రైలు పడుకుంటూ బండ్ల మీద ఎక్కబడిగా పోతా ఉన్నారు. మస్తు ట్రాఫిక్ జామ్ అవుతుందిరా బాబు. ముందు పోయాడు ఎడిగిపోతాడు, లెఫ్ట్ పోతాడు, రైట్ పోతాడు, ఫ్రంట్ పోతాడు. అరే మా డ్రైవర్ గారు మొన్న బస్సు మీద పోస్టర్ ఏదో ఉంది, కిసి పెట్టుకునే పోస్టర్, దాన్ని చూస్తా డ్రైవింగ్ నడుపుతున్నాడు. అరే బాబు దాన్ని కిసి చూస్తావా, లేకపోతే మన మూతి పనులు రాలిపోతారా, ముందు చూసి పోనీరని చెప్పిన. ట్రాఫిక్ జామ్ చాలా బాగుందిరా బాబు, మీరంతా పోయేటప్పుడు నిదానంగా ఇంటికి పోండి, ధన్యవాదాలు. అదే మల్టిపుల్ సౌండ్స్ని ఒకేసారి ప్లే చేస్తే ఎలా ఉంటుంది. మల్టిపుల్ సౌండ్స్, హార్స్ బైక్ రెండు ఒకేసారి ఎలా. అదే అపరిచితుడు మూవీ అందరూ తెలుసు కదా. సో అందులో 3 వేరియేషన్ క్యారెక్టర్ ఒకేసారి ప్లే చేస్తారు. కొంతమంది చూసారు ఇక్కడ, చూడండి వాళ్ళ కోసం. నేను లోపల వేసాను కదా, నువ్వు బయటకు వెళ్ళవచ్చు. నేను పిచ్చివాడిని అనుకుంటున్నావు. నేను చేసిన హత్యలకి ఎందుకు కొడుతున్నావు? నేనేంత నటుని నా దగ్గర నటిస్తావా? నీ ప్రాణం ఇస్తాను. నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చెప్పింది, నన్ను కాల్చా భగవంతుని సాక్షిగా 5 హత్యలు లేనటువంటి చేసిందే నేను. నన్ను బయటకు రామని బయటికి పంపరా. చిరగతి సోకదురు ఏమైనా చూసాను అంటే చూసాను, అమితాబం చూసాను, కమలం చూసాను రా. నీలాంటి నన్ను చూడదు. సో ఇది కాకుండా నేను మీకు ఒక మామూలుగా మిమిక్రీ అంటే అందరికీ తెలుసు. ఇది టిపికల్ ఒక ఆర్ట్ ఉంది చెప్తా. మిమిక్రీ ఎవరైనా చేస్తారు, మామూలుగా లిప్స్ కలగాలి. కానీ
లిప్స్ కదలకుండా వెంట్రులకులను చేస్తారు కామన్. అది వెంట్రులకులను మళ్ళీ మిమిక్రీ చేయడం టఫ్ అన్నమాట. అది ఎలాగంటుందో చెప్తా. ఇప్పుడు ఒక వాయిస్ చెప్తా. ఇప్పుడు కళ్ళు చిదంబరం గారు ఉన్నారు, అది చేయాలంటే ఇది ఉంటుంది ఇలా లిప్స్ కలిగి ఇలా. ఇప్పుడు ఇదే వాయిస్ లిప్స్ కదలకుండా మౌత్ ఓపెన్ చేయకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తోటి వాయిస్ ఇస్తాం. అందరూ వచ్చేసారండి, అలా చేస్తున్నా ఉంది ఏదో అకౌంట్లో ఇది ఇది చాలా కష్టం. ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తుంది. ఇందులో మళ్ళీ పాట పాడితే ఎలా ఉంటుంది ఫీమేల్ వాయిస్ మామూలుగా ఇప్పుడు ఈ సాంగ్ ఉంది కదా, ఈ సాంగ్ని లిప్స్ ఓపెన్ చేయకుండా సాంగ్ పాడితే ఎట్లుంటుంది, అదే ఫీమేల్ వాయిస్. మౌనంగా ఉంది